श्री हिंदी इन्फो चैनल पर आप सबका स्वागत है। గత కొన్ని వీడియోలుగా మనం హిందీ వ్యాకరణంలోని వివిధ అంశాలను స్పృశిస్తూ ఉన్నాం. అందులో భాగంగా నామవాచకమైనటువంటి సంజ్ఞ సర్వనామాన్ని గురించి ఇంతకుముందు వీడియోల్లో తెలుసుకున్నాం. ప్రస్తుతం అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది, ముఖ్యమైనటువంటిది అయినటువంటి విశేషణ్ అనేటువంటి భాషా భాగాన్ని గురించి తెలియజేద్దాం. దీంట్లో ఇది అన్ని తరగతులకు ఉపయోగకరమే కాకుండా 10వ తరగతి పరీక్షల్లో 13 నెంబర్ పారాగ్రాఫ్లో వచ్చేటువంటి ప్రశ్నల్లో సంజ్ఞ, సర్వనామ, క్రియ, విశేషణ్ ఈ 4 కూడా 1 మార్కుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ విశేషణాలు ఎలా ఉపయోగిస్తారు, దాని యొక్క అర్థము, నిర్వచనము ఏమిటి, ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్దామా? విశేషణ్. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ ఉంది, దాన్ని చదువుతూ ఉన్నాను. आज रवि का 5वां जन्मदिन है। उसने नीला रंग की कमीज पहनी है। उसने बड़ा सा केक काटा। सभी ने स्वादिष्ट मिठाइयाँ खाई और రవి को సుందర ఉపహార్ దియే. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పాంచవా, నీల, బడాసా, స్వాదిష్ట్, సుందర్ అనేటువంటి పదాలు ఇక్కడ మీరు గమనించినట్లయితే సంజ్ఞ యా సర్వనామ శబ్దాలతో ఉన్నాయి. ఇవి సంఖ్య కానివ్వండి, ఆకారాన్ని కానివ్వండి, స్వాదుని కానివ్వండి, ఇలాంటి వాటన్నిటినీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటినీ కూడా ఏమంటారయ్యా అంటే విశేషణ శబ్దాలు అని చెప్పేసి అంటారు. అంటే విశిష్టతను తెలియజేస్తాయి. ఎవరి యొక్క అంటే సంజ్ఞ కానీ సర్వనామ యొక్క విశేషాలని, గొప్పతనాన్ని కానీ గుణాన్ని కానీ తెలియజేసేటువంటి దాన్ని విశేషణం అని చెప్పేసి అంటారు. దీనిని బట్టి మనం దీని యొక్క నిర్వచనాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సంజ్ఞ కానీ సర్వనామం కానీ విశేషాన్ని చెప్పేదాన్ని మనం విశేషణం అన్నాం కదండి. దీన్ని హిందీలో సంజ్ఞ या सर्वनाम की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं. మరి విశేషణాల్లో ఉన్నటువంటి ఎన్ని రకాల భేదాలు ఉన్నాయి, వాటన్నిటి యొక్క వివరాలను మరి తెలుసుకునే ముందు అసలు దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మొట్టమొదటిది గుణవాచక విశేషణ్, రెండవది సంఖ్యావాచక విశేషణ్, మూడవది పరిమాణవాచక విశేషణ్, నాలుగవది సార్వనామిక్ విశేషణ్. ఇందులో ఒకదాని బట్టి ఒకటి మనం చూద్దాం. అందులో మొట్టమొదటిది गुणवाचक विशेषण गुరించి ముందు తెలుసుకుందాం. जिन विशेषण शब्दों से संज्ञा या सर्वनाम के गुण, दोष, रूप, रंग, दशा, స్థితి, ఆకార్, స్వభావ్ అంటే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఏది గుణాలు కానివ్వండి, ఒక వ్యక్తిలో కానివ్వండి, సర్వనామం కానివ్వండి, సంజ్ఞలో కానివ్వండి, గుణాలు కానివ్వండి, దోషాలు కానివ్వండి, రూపము, రంగు, దశ, స్థితి, ఆకారము, స్వభావము, ఇన్ని రకాలైనటువంటి ఒక లక్షణాలని, గుణాల గురించి తెలియజేసేటువంటి దాన్ని గుణవాచక విశేషణ అని చెప్పేసి అంటారు. ఉదాహరణకి గుణాన్ని కనుక అయినట్లయితే బుద్ధిమాన్ అని, అచ్చా అని. తర్వాత దోషాన్ని గురించి చెప్పినట్లయితే మూర్ఖ్, బురా, కృపణ్, ధూర్త్, బేయిమాన్, ఈ విధంగా. అదేవిధంగా రూప రంగు గురించి తెలియజేయాలంటే కాల, ఘోర, హర, నీల, సుందర్, కురూప్, ఈ విధంగా కానివ్వండి. అదేవిధంగా ఆకారాన్ని కనుక తెలియజేసినట్లయితే బడా, చోట, ఊంచ, లంబ, ఈ విధంగా ఉన్నటువంటివి. అవస్థల గురించి తెలియజేయాలంటే అంటే ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, స్వాస్థ్, కమ్జోర్, పతలా, మోటా, ధని, నిర్ధన్, ఈ విధంగా వచ్చేటువంటి శబ్దాలు కానివ్వండి. స్వాదుని తెలియజేసేటువంటి కట్ట, నమ్కీన్, మీఠా, కడువా, ఇలాంటివి. అదేవిధంగా స్వభావాన్ని కనుక తెలియజేసినట్టయితే ఎప్పుడు కూడా హంసముఖ్, బాగా ఎప్పుడు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి వాడిని హంసముఖ్ అని, కోపంగా ఉంటే క్రోధిత్ అని, వ్యాఘ్రని, శాంత్ అని, ఈ విధంగా వాటి యొక్క స్వభావాల్ని, లక్షణాలని, ఇవేది గుణాలు ఉంటాయో వాటన్నిటిని కలిపి గుణవాచక విశేషణగా మనం చెప్తూ ఉంటాం. రెండవది संख्यावाचक विशेषण। गणना योग्य वस्तु की संख्या का बोध करने वाले शब्द को विशेषण के रूप में, संख्यावाचक विशेषण के रूप में हम जानकारी
कह सकते हैं. మరి ఏదైనా ఒక వస్తువు యొక్క సంఖ్య కానివ్వండి, దాని యొక్క అంకె ఎంతవరకు ఉంది, ఎన్ని ఉన్నాయి, ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి దాన్ని మనం సంఖ్యావాచక విశేషణం అని చెప్పేసి అంటారు. ఈ విశేషణాలు ముఖ్యంగా సంఖ్యావాచక విశేషణాలు రెండు రకాలు. ఒకటి నిశ్చిత సంఖ్యావాచకం, రెండు అనిశ్చిత సంఖ్యావాచకం. నిశ్చిత సంఖ్యావాచకం అంటే మన ఉదాహరణకి ఇక్కడ मैंने 3 पतंग खरीदे, मेरे पास 3 कलम है, मेरे पास 5 పెన్సిల్ है. ఈ విధంగా చెప్పినట్లయితే అంటే ఒక నిశ్చితమైనటువంటి అంకెని చెప్పినట్లయితే అటువంటి దాన్ని నిశ్చిత సంఖ్యావాచకం అని. నా దగ్గర కొన్ని పెన్నులు ఉన్నాయి, నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇలా కొంత కొన్ని ఈ విధంగా మనం స్పెసిఫైగా చెప్పకుండా ఉన్నట్లయితే, అనిశ్చితంగా చెప్పినట్లయితే దాని అనిశ్చిత వాచక సంఖ్యావాచక విశేషణం అని చెప్పేసి అంటారు. నిశ్చిత సంఖ్యావాచకలో సంఖ్య యొక్క జాన్కారీ అనేటువంటిది అంటే సంఖ్య ఎంత ఉందనేది తెలుస్తుంది. అనిశ్చితంలో ఆ యొక్క సంఖ్య అనేటువంటి విషయం మనకు తెలియదు. ఈ ఒక్క సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా సంఖ్యావాచక విశేషణాల కిందకే వస్తాయి. तदुपरि మనం గమనించుకునేది परिमाणवाचक विशेषण. जिन विशेषण शब्दों से माप तौल की जानकारी मिले उसे परिमाणवाचक विशेषण कहते हैं. మన కొలత పరిమాణము పేరులోనే ఉన్నది పెన్నిది అన్నట్లుగా మనకి పరిమాణం అంటే 2 కిలో ఆలు దేదో, బాల్టీ భర్ పానీ లావో, ఈ విధంగా చెప్తూ ఉంటాం. దీంట్లో కూడా మరలా రెండు రకాలుగా ఉన్నాయి. నిశ్చిత పరిమాణం, అనిశ్చిత పరిమాణం. అంటే ఒక వస్తువు యొక్క కొలతని నిశ్చితంగా కనుక చెప్పినట్లయితే అంటే 2 లీటర్ दूध दो, 3 मीटर कपड़ा दो, 4 लीटर तेल दो, ఈ విధంగా విశేషణంలో కనుక నిశ్చిత మాప్ తోల్ की जानकारी दिए तो उन्हें निश्चित परिमाणवाचक विशेषण कहते हैं. అదేవిధంగా విశేషణంలో నిశ్చిత మాపు ఎవరు, कुछ दूध दो, थोड़ा पानी चाहिए, ఈ విధంగా మనకి చెప్తే కనుక అనిశ్చితంగా చెప్తే దాన్ని అనిశ్చిత వాచక సర్వనామము, అనిశ్చిత పరిమాణవాచక. ఇక్కడ సంఖ్యావాచకంలోనూ నిశ్చిత్తు అనిశ్చిత్తు ఉన్నాయి, పరిమాణంలో కూడా నిశ్చిత్తు అనిశ్చిత్తు రెండు రకాలుగా కూడా మనకి కలవు. కాబట్టి ఇప్పుడు తదుపరిది మనం చూడొచ్చేది సార్వనామిక్ విశేషణం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది. సర్వనామ విశేషణ కలిపినటువంటిది. यदि कोई सर्वनाम संज्ञा से पहले आकर विशेषण का अर्ध कार्य करें, विशेषण का कार्य करें तो उसे सार्वनामिक विशेषण कहते हैं. మరి మనం చెప్పుకున్నట్లయితే ఏదైనా ఒక సర్వనామం, సర్వనామం అంటే మై, తుమ్, తూ, తుమ్, ఆప్, యహ్, వాహ్, ఏ ఇలాంటి వాటిని సర్వనామం అంటారని చెప్పేసి గత వీడియోలో మనం చూసుకుందాం. మరి అలాంటి ఆ వీడియోని మరలా మీరు ఒకసారి చూసినట్లయితే దాని మీద ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తెలుస్తాయి. మరి అలాంటి సర్వనామాలు ఏవైతే విశేషణానికి ముందు వచ్చి విశేషణం యొక్క పని పూర్తి చేసినట్లయితే అంటే వాటి యొక్క గొప్పతనాన్ని, హమారా ఘర్ ఉధర్ హై, యహ చాతా పురానా హై అనేటువంటి అంటే ఇది ఆ ఇల్లు ఆ పక్కన ఉన్నది మా ఇల్లే, ఈ యొక్క గొడుగు పాతబడింది, ఇలా మనకు చెప్పినట్లయితే ఈ విధంగా చెప్పినట్లయితే చాతా పురానా హై, హమారా ఘర్ ఉధర్ హై అంటే ఆ విశేషణం యొక్క గొప్పతనాన్ని సర్వనామం ద్వారా వ్యక్తపరిచినట్లయితే, స్పెసిఫైడ్ చేసినట్లయితే అటువంటి దాన్ని సార్వనామిక విశేషణం అని చెప్పి పిలుస్తారు. చాలా పరీక్షల రీత్యా చాలా విశేషణమైనటువంటిది. ఇక్కడ మనం ఇవాళ ఒక కొత్త విషయాన్ని కూడా తెలుసుకుందాం. प्रविशेषण. विशेषण की विशेषता बताने वाले शब्द को प्रविशेषण कहते हैं. ఇప్పుడు ఒకే సందర్భంలో రెండు విశేషణాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఉదాహరణకి యహ కపడా కమ్ గీలా హై, ఇది కొద్దిగా తక్కువ తడిచింది. తడవటం అనేటువంటిది కపడా అంటే గుడ్డ ఎలా ఉన్నది, తడిచింది. అది ఎలా తడిచిందిట, తక్కువ తడిచిందిట. ఎక్కువ తడిస్తేనేమో ఎక్కువ తడిచిందని, తక్కువ తడిస్తే తక్కువ తడిచింది. ఇలాగా ఆ తడిగుడ్డ యొక్క స్వభావాన్ని మరలా తెలియజేస్తున్న రెండో విశేషణం ఉపయోగించి. ఉదాహరణకి మరొకటి చెప్తాను. రాధా కా ఘర్ బహుత్ పురాణా హై. పురాణ అనేటువంటిదే విశేషణం. అది ఇంకా చాలా పురాతనమైనది అన్న అర్థంలో చెప్పాలి కాబట్టి బహుత్ పురాణ ఇలా రెండు రకాలుగా చెప్పిన దాంట్లో మొట్టమొదటి బహుత్ అనేటువంటి దాన్ని ప్రవిశేషణ అని చెప్పేసి అంటారు. జల్ అత్యధిక్ ఠండా హై. ఇక్కడ నీరు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. ఆ చల్లదనం ఎలా ఉందిట,
అత్యధికంగా ఉన్నదిట, అంటే -డిగ్రీలో ఉందేమో అలాంటి చల్లగా ఉందని చెప్తున్నారు. రమేష్ అధిక్ చాలాక్ హై, చాలాక్ అంటేనే తెలివిగలని అర్థం. మరి ఆ తెలివి ఎలా ఉందిట, ఇంకా చాలా ఉన్నదిట. అలా అంటే ఇక్కడ కమ్మని కానీ బహుత్ అత్యధిక్ అధిక్ అనేటువంటి వాటిని ప్రవిశేషణాలు అంటారు. ఎందుకంటే అవి గీలా, పురాణ, టండా, చాలాక్ అనేటువంటి పదాల యొక్క విశేషతని మరలా తెలియజేయడానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి ఇటువంటి శబ్దాలని ప్రవిశేషణ అని చెప్పేసి అన్నారన్నమాట. మరి విశేషణం యొక్క ప్రయోగాలు ఎక్కడెక్కడ జరుగుతాయి ఏం చెప్పుకున్నాం మనం. कुछ विशेषण के शब्द संज्ञा सर्वनाम के वचन और लिंग के अनुसार बदल जाते हैं. విశేషణాన్ని అనుసరించి లింగును అనుసరించి మారిపోతూ ఉంటాయి. గమనించినట్టయితే ఉదాహరణకి ఇక్కడ మీకు కొన్ని వాక్యాలు తెలియజేస్తాను. యహ్ ఆమ్ మీఠా హై అంటే ఏ ఆమ్ మీఠా హై, मीठे हैं. भूखा बच्चा रो रहा है, भूखे बच्चे रो रहे हैं. हिरण प्यासा है, हिरणी प्यासी है. पानी ठंडा है, बर्फ ठंडी है. ఈ విధంగా విశేషణ శబ్దాలు వాటి యొక్క వచన లింగను అనుసరించి అవి మార్పు చెందుతూ ఉంటాయి. తర్వాత మీరు గమనించినట్లయితే విశేషణ శబ్దాలు గతం వీడియోలో మనం ఏ ఏ పదాల నుంచి మనం సర్వనామాలు ఏర్పడతాయని చూసినట్లనే సంజ్ఞ నుంచి కనుక విశేషణాలు ఎలా తయారవుతాయంటే వర్ష నుంచి వార్షిక్, పూజ నుంచి పూజనీయ, భారత్ నుంచి భారతీయ, సంసారం నుంచి సంసారిక్ అనేటువంటి పదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం ఈరోజు విశేషణం గురించి తెలుసుకున్నాం. అంటే ఒక్కసారి మనం రివైజ్ చేసుకున్నట్లయితే संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्द को विशेषण कहते हैं. जिस शब्द की विशेषता बताई जाती है उसे विशेष भी कहा जाता है. దేని గురించి అయితే చెప్పబడుతుందో దాన్ని విశేషం అని కూడా చెప్పబడుతుంది. మరి విశేషణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయని చెప్పుకున్నామంటే మనం విశేషణాలు ముఖ్యంగా 4 రకాలుగా ఉన్నాయని తెలియజేసుకున్నాం. అందులో మొదటిది గుణవాచక విశేషణ, సంఖ్యావాచక విశేషణ, పరిమాణవాచక విశేషణ, అదేవిధంగా సార్వనామిక విశేషణ. తర్వాత ఈ వీడియోలో మనం కొత్తగా తెలుసుకున్నటువంటి విశేషణ ఇంకా విశేషకం ఏంటంటే ప్రవిశేషణ. जो शब्द विशेषण की विशेषता बताते हैं उसे प्रविशेषण कहते हैं. कुछ शब्द मूल रूप में ही विशेषण होते हैं. कुछ संज्ञा, सर्वनाम, क्रिया आदि शब्दों से बिना लिए जाते हैं. కొన్ని పదాలు ఏంటంటే డైరెక్ట్గా కూడా ఉంటూ ఉంటాయి. మై నుంచి మేరా అనేటువంటిది ఒక విశేషణం. సర్వనామిక విశేషణం నుంచి కనుక చూసినట్టయితే వైసా, యహ్, ఐసా, కౌన్, కైసా, తుమ్, తుమ్హారా. ఈ విధంగా మనకి ఈ విశేషణాల గురించి తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా సందేహాలు కానీ ఇంకా మీకు కావాల్సినటువంటి సమాచారం కోసం కామెంట్ సెక్షన్లో మీరు తప్పనిసరిగా మీకున్నటువంటి సందేహాలని మీ యొక్క సూచనలని చక్కగా వివరించినట్లయితే మనం వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మీకు కావాల్సినటువంటి వీడియోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.